ఏప్రిల్ 27, 28, 29, 30వ తారీఖులలో వృషభ రాశి వారి చుట్టూ ఒక రహస్య వ్యక్తి తిరుగుతూ ఉన్నారు. వృషభ రాశి వారి చుట్టూ ఒక రహస్య వ్యక్తి ఎందుకు తిరుగుతూ ఉన్నారు, అలానే వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే. మరి ఆ వ్యక్తులకి చుట్టూ ఎవరు, ఆ రహస్య వ్యక్తి ఎందుకు తిరుగుతున్నారు, అసలు వృషభ రాశి వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, పరిష్కార మార్గాలు ఏమిటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏదైతే చెబుతున్నామో అది మీకు చాలా స్పష్టంగా పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక, వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు మీ జీవితంలో మీరు ఎన్నో అవమానాలను, ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నారు. అతిగా నమ్మిన వ్యక్తుల చేతుల్లో మోసపోవటం, మన అనుకున్నటువంటి వ్యక్తులు ఏదో ఒక మాటలతో మిమ్మల్ని బాధ పెట్టడం, అలానే ఎంత మంచి పనులు చేసినా ఆ పనికి కానీ మీకు కానీ మంచి గుర్తింపు లేకపోవటం, పైగా కావాలని అవమానించటం, మిమ్మల్ని బాధ పెట్టడం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఎప్పుడైనా పళ్ళున్న చెట్టుకే రాళ్ళ బాధ ఎక్కువగా ఉంటుంది. మంచి వ్యక్తులకే కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే ఎక్కువగా టాలెంట్ ఉంటుందో, ఎక్కువగా మంచి చేస్తూ ఉంటారో, ఏదో ఒకటి సాధించాలి అని తపన ఉంటుందో, ఏదైనా మంచిగా చేస్తారో, ఏ పని చేసినా ఇతరులు వంక పెట్టకుండా తిరుగు లేకుండా ఉంటుందో, అలాంటి వ్యక్తులకి సమస్యలు ఎక్కువ. ఎందుకంటే ఎదుటి వ్యక్తులకి మీ అంత టాలెంట్ ఉండదు, ఏది చేయరు, ఖాళీగా తిని కూర్చుంటూ ఉంటారు. మంచిగా చేసిన వారిని, మంచి పనులు చేసేవారిని ఏదో ఒక రకంగా బాధ పెట్టడం, వారిలో ఉండే టాలెంట్ బయటికి రాకుండా ఉండటం, ఇదే వారి పనిగా మారుతుంది. కనుక ఇలా మీలో ఉండే ఒక గొప్ప టాలెంట్ని అద్దుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే మీ యొక్క మంచి పనులు కానీ, మంచి టాలెంట్ని కానీ ఏదో ఒక రకంగా మీకు తెలియకుండా, అంటే మీరు బాధపడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే చాలామంది కూడా ఉంటారు. మరి అలాంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉన్నా పట్టించుకోరు. కానీ మీరు మంచిగా ఎదుగుతూ ఉంటే ఇక మీ ఎదుగుదలను చూసి ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. మీరు ఎదుగుతూ ఉన్నారు అంటే వారు చూసి ఓర్చుకోలేరు. అందువల్ల మీ పక్కనే ఉంటూ ఉంటారు. కానీ అలాంటి వ్యక్తులను నమ్మకూడదు. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టడానికే చూస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉంటే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా, చాలా బాగుంటుంది. మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోవటమే కాదు, మళ్ళీ కష్టాలు రాకుండా ఉంటాయి కూడా. కానీ అలా కాకుండా మీరు కానీ అలా మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇక మీరు అన్ని విధాలుగా బాగున్నప్పుడు మీ తోడు కావాలి అని, లేదా మీ దగ్గరికి రావాలి అని చూసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత మంచిగా ఉండాలి అని ప్రయత్నించినా మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చూసే వ్యక్తులే చాలామంది ఉన్నారు. అయితే మీకు మీ చుట్టూ ఒక వ్యక్తి మాత్రం రహస్యంగా మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. మీ చుట్టూ ఉంటూ మీ రహస్యాలను తెలుసుకొని మీ రహస్యాలను ఏదో ఒక రకంగా బయట పెట్టాలి అని చూస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా మీ చుట్టూ గమనిస్తూ ఉన్నారు. మీ గురించి ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా ఒక పనిని కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్నా సరే, ఆ పనిని మొదలుపెట్టి అందులో పూర్తి సక్సెస్ ఉండి ఎదుటి వ్యక్తులు మీ సక్సెస్తో తెలుసుకోవాలి. అంతే తప్ప మీరు మాత్రం వారికి చెప్పొద్దు. ఆ విధంగా ఉంటే ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది. ఏదో ఒక రకంగా సమస్యలు అనేవి రావటం, అలానే వీరి జీవితంలో సంతోషం అనేది కరువైపోవటం, ఇలా చేస్తూ ఉంటారు. అలానే మీ చుట్టూ ఉండే ఒక శత్రువు ఎవరైతే ఉన్నారో ఎప్పుడూ కూడా మీకు ఎప్పుడు హాని జరుగుతుందా, ఎప్పుడు వారు సంతోషంగా ఉండాలా అని చూస్తారు. కానీ నీతో బాగున్నట్టే నటిస్తూ ఉంటారు. మీతో ఎప్పుడూ కూడా బాగున్నట్టు, మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలి అని ఆలోచించినట్టు నటిస్తారు. తీరా మీరు నిండా మునిగే వరకు కూడా
అలానే వారి నటన కంటిన్యూ చేస్తారు. ఇక మీరు ఎప్పుడైతే సమస్యలో చిక్కుకున్నారో అప్పుడు వారు నటించటం మానివేస్తూ ఉంటారు. అలా ఈ యొక్క వృషభ రాశి వారి చుట్టూ ఒక రహస్య శత్రువు అయితే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి కాస్త మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి, రహస్యంగా ఉండండి. ఇక అలా అయితేనే మీరు జీవితంలో పైకి వస్తారు. కాబట్టి మీరు తప్పకుండా కూడా జీవితంలో ఎదగాలి అనుకున్నా, ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అనుకున్నా, మంచి పనులు చేయాలి అనుకున్నా, ఏదైనా సరే ఒకటి చెయ్యాలి అనుకున్నా ఖచ్చితంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా, అందంగా మారిపోతుంది. మీ జీవితంలో నుండి కష్టాలు అనేవి కూడా తొలగిపోతాయి. ఇక తెలుసుకున్నారు కదా, వృషభ రాశి వారు ఎవరిని కూడా నమ్మొద్దు. వీరు మాట అనేది గంభీరంగా ఉంటుంది. వృషభ రాశి వారి యొక్క మాట చాలా అంటే చాలా గంభీరంగా ఉంటుంది. కానీ వృషభ రాశి వారి మనస్సు మాత్రం వెన్నలా ఉంటుంది. అంటే చాలా మంచి మనస్సు. వీరి మంచి మనస్సు ముందు ఏది కూడా సాటి రాదు అని చెప్పుకోవచ్చు. ఎంత మంచి మనసున్నా మీరు ఎన్ని మంచి పనులు చేసినా మీ శత్రువులకి, అంటే మీకు వారు శత్రువులు కాదు, కానీ వారికి మీరు శత్రువులు. మీకు తెలియకుండానే వారు మీపైన శత్రుత్వాన్ని పెంచుకొని మీ మంచి పనులను, మీ యొక్క మంచితనాన్ని చూసి ఓర్చుకోలేక మిమ్మల్ని బాధ పెట్టాలి అని చూస్తూ ఉన్నారు. అందువల్ల అటువంటి వ్యక్తులతో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అటువంటి వ్యక్తులతో ఎప్పుడూ కూడా మీ రహస్యాలను పంచుకోవద్దు. మీరు ఏది సాధించాలి అనుకున్నా, ఏం చేయాలి అనుకున్నా, జీవితంలో ఏదైనా సాధించాలి, గొప్పగా ఉండాలి, ఒక మంచి బిజినెస్ చేయాలి, ఇటువంటి మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి థాట్స్ ఏవైనా ఉన్నా సరే మీరు ఖచ్చితంగా వాటన్నీ కూడా నెరవేరేంత వరకు ఎవరితో కూడా అస్సలంటే అస్సలు చెప్పుకోవద్దు. అప్పుడే మీకు సమస్యలు అనేవి ఉండవు. అప్పుడే మీ జీవితంలో మీరు ఏదైనా సరే చాలా సులభంగా సాధించగలుగుతారు. అంతే తప్ప ఎవరితో పడితే వారితో మీ రహస్యాలను చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా సమస్యలో చిక్కుకుంటారు. మీ చుట్టూనే వారు తిరుగుతూ ఉంటారు. మీ మంచి చెడులను ఎప్పుడు గమనిస్తారు. ఎందుకు అంటే మీకు చెడుని తలపెట్టడానికి మాత్రమే. ఇక మీరు కాస్త మంచిగా డబ్బుతో కనబడగానే మంచిగా నవ్వుతూ పలకరించటం, కాస్త కూడా ఎక్కడా కూడా ఎలాంటి అనుమానం అనేది రాకుండా మీతో ప్రవర్తించటం, ఇక వారు ఎంతో మంచివారు అని మిమ్మల్ని నమ్మించడానికి ఎన్నో మంచి పనులు చేసినట్టు నటిస్తారు. కానీ అదే మీరు ఒక్కసారి డబ్బు లేకుండా వారికి కనబడి చూడండి. అప్పుడు వారి యొక్క అసలు రంగు, రూపం అనేవి అన్నీ కూడా బయటికి వస్తాయి. ఎందుకంటే డబ్బుతోనే ఈ రోజుల్లో రిలేషన్స్ అనేవి ముడిపడి ఉన్నాయనేది ఇది నగ్న సత్యం. అంతేకాకుండా డబ్బు ఉంటేనే ఖచ్చితంగా కూడా మనకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. డబ్బు లేకపోతే ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నా, ఎంత మంచి మనసు ఉన్నా, ఎంత మంచి వ్యక్తులు అయినా సరే సమస్యలు అనేవి తప్పవు. కాబట్టి డబ్బే ముఖ్యం అన్నట్టుగా ఈ సమాజం ఉంది. ఆ సమాజానికి తగ్గట్టుగా మనం ఉండాలి అంటే ఎంతో కష్టపడాలి. కష్టపడి సంపాదిస్తేనే మనకు అన్నీ కూడా మంచి జరుగుతాయి. అలానే ఎవరిని కూడా నమ్మొద్దు. ఈ రోజుల్లో ఎవరిని కూడా అస్సలు నమ్మొద్దు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఎవరు శత్రువులో ఎవరు మంచివారు అసలు అర్థం కానటువంటి సమాజంలో ఉన్నాం. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం